సరే ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం చూస్తూ ఉన్నాం. సో, వరుసగా కొంత అధికారులు చాలా మంది అరెస్ట్ అయ్యారు. అందులో పొలిటీషియన్స్ కూడా అరెస్ట్ అవుతారని తెలుస్తుంది. అయితే అటు విజయసాయి రెడ్డికి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే గతంలో విజయసాయి రెడ్డి కూటమి సభ్యులతో మీటింగ్ ఏర్పాటైన సీసీ కెమెరా రిలీజ్ చేసి ఇలా అమ్ముడు పోయాడు కూటమి గవర్నమెంట్ కలిపి నా మీదకి ఉసిగొల్పుతుంది విజయసాయి రెడ్డిని అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డిని కూటమి గవర్నమెంట్ యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఈయన ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు అండి. ఎందుకంటే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నుంచి ఎంత మేరకు సాక్ష్యాధారాలు లభ్యమవుతాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాక్ష్యాధారాలు లభ్యమైతే మాత్రం అరెస్ట్ అయితే తప్పదు. సాక్ష్యాధారాలు ఒక రకంగా ఉంటే ఇంతవరకు అయితే అధికారుల మీద వచ్చిన దగ్గరికి వాళ్ళని అయితే చేస్తున్నారు, ఎవరైతే బాధ్యత వహించినారో అని. ఈ విజయసాయి రెడ్డి సమస్య వేరు. విజయసాయి రెడ్డి సమస్య ఈ లిక్కర్ స్కామ్ కుమ్మక్కయ్యే కాదు, ఆయనకి ఏదో విభేదాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి విభేదాలు. గతంలో ఆయన ప్రథమ స్థానంలో ఉన్నాడో, ఎవరైతే దగ్గర ఉన్నారో ఆయన ప్రథమ స్థానంలో ఉన్నాడని ఆయన కొద్ది రోజులుగా, ఎందుకంటే అది విజయసాయి రెడ్డి గారే చెప్పారు, నన్ను పట్టించుకోవడం లేదు, నేను మాట్లాడాలని ప్రయత్నం చేసినా నాతో మాట్లాడడం లేదు, ముఖం చాటేస్తున్నారు అని దూరం పెట్టినారు. ఎందుకు దూరం పెట్టినారు అనేది వాళ్ళ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం. దూరం పెట్టడంతో నేను జరిగిన విషయాలు బహిర్గతం చేస్తానని మాట్లాడినాడు. కానీ ఆయన్ని ఉపయోగించుకొని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద చేస్తుంది అనేది కాదు. ఆయన లీక్ ఇచ్చినాడు. లీక్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆయన కూడా ముద్దాయే కదా, కాకపోతే ఇప్పుడు అప్రూవర్ అయినాడు అనుకోండి. ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగిందనేది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కరు తాగిన వల్ల ప్రతి ఒక్కరూ బూతులు అన్నారు. ఎందుకంటే అవి నాటు సారాయి మాదిరి ఉంది. రెండోది ధరలు కూడా ఎక్కువ పెట్టినారు. ధరలు ఎక్కువ పెట్టడంతో ప్రజలకు ఒక రకమైన ఇబ్బంది ఏర్పడింది. ఈ డిజిటల్ పేమెంట్స్ చేయాలన్నా కానీ ఒక్కొక్క క్యాషే ఇవ్వాలన్నారు. అర్థం ఏమి? క్యాష్ ఇవ్వాలంటే అర్థం అదే వస్తుంది కదా. రెండోది ఏమిటంటే అంటే వన్ సైడ్ అయిపోయింది. డిస్టిలరీస్ 4-5 డిస్టిలరీస్ ఉంటే ఆ 4-5 డిస్టిలరీస్ కూడా వారికి అనుకూలమైన వ్యక్తుల దగ్గరే డిస్టిలరీస్ ఉన్నాయి. ఆ మిగతా డిస్టిలరీస్ రాకుండా కట్టడి చేసినారు. వేరే బ్రాండ్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ బ్యాన్ చేసినారు. ఎంతసేపు ఉన్నా బ్రూరేజ్ కార్పొరేషన్ ఈ డిస్టిలరీస్ నుంచే తీసుకోవాలా. ఈ డిస్టిలరీస్ తీసుకొని బ్రాందీ షాపులు సప్లై చేస్తున్నారు. బ్రాందీ షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ ఏవి లేకుండా క్యాష్ పేమెంట్స్ ఉన్నారు. క్యాష్ పేమెంట్ అంటే అర్థమవుతుంది కదా, అవినీతి జరిగింది అనేది. అది ఆయన మీద కూడా కేసు అయితే మోపినారు కదా, విజయసాయి రెడ్డి మీద కూడా. తర్వాత నేను అడిగితే నేను జరిగిన వాస్తవాలన్నీ చెప్తానని ఆయన చెప్పినాడు. ఏం జరిగింది నేను చెప్తానన్నారంటే ఆల్మోస్ట్ అప్రూవర్ అవుతున్నాడు అనమాట. ఆయన అడ్డం పెట్టుకొని ఆయన ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కేసులో అప్రూవర్ అవుతున్నాడు. ఆయన దగ్గరికి పోవాలా, దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు చేసినా మరి ఏం విభేదాలో నాకు తెలియదు. కానీ అతన్ని దూరం పెట్టేదానికే ప్రయత్నం చేసినారు. అతను మాట్లాడాలని దగ్గరికి వెళ్ళినా ముఖం చాటేసినారని ఆయన చెప్పారు కదా విజయసాయి రెడ్డి గారు. మరి ఎందుకు చాటేసినారనేది అయితే తెలియదు. విజయసాయి రెడ్డిని కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనడం లేదు. విజయసాయి రెడ్డి ఆయన విరక్తి చెందినాడు. విరక్తి చెంది నాకు రాజకీయాలే వద్దని రాజీనామా ఇవ్వడము ఇవన్నీ కూడా చేసినారు కదా. ఇప్పుడు ఆయన కుమ్మక్కైనాడు అనేదానికి ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు దూరం చేసుకొని కుమ్మక్కైనాడనంలో అర్థం లేదు. ఈయన మనిషిని రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు ఒకవేళ కొన్ని పొరపక్షాలు వస్తాయి.
వచ్చినా దాన్ని ఏదో సర్దుబాటు చేసుకొని దగ్గర చేసుకోవాలి కానీ దగ్గరున్న వ్యక్తిని దూరం చేసుకుంటే ఇటువంటి విషయాలన్నీ బయటకు వస్తుంటాయి. ఓకే. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారే వదులుకున్నారు అని అనుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ విజయసాయి రెడ్డిని అంటే కూటమి గవర్నమెంట్ ఏమన్నా యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందంటారా? అంటే విజయసాయి రెడ్డి కూడా ఎలాగో అరెస్టు భయంతోటే తను కూడా కాస్త కూటమి గవర్నమెంట్‌తో సన్నిహితంగా మెలుగుతున్నాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ఇది రాజకీయంగా చెప్పలేను. ఆయన జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు అంటాను. అవును. రాజకీయ పరమని కాదు, ఇది కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవడంలే. విజయసాయి రెడ్డినే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టడంతో విసిగిపోయి రాజీనామా చేశారు. ఓకే. రాజీనామా చేసి నన్ను విచారిస్తే నేను ఉన్న నిజాలన్నీ చెప్తానంటున్నాడు. అది కూటమి ప్రభుత్వం ఆయన ఉపయోగించుకునేటట్టు అవుతుంది. ఓకే. అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి వీడియో రిలీజ్ చేయొచ్చు, చెప్పొచ్చు, కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కైనారు అనొచ్చు, కానీ అది వాస్తవం కాదు. నువ్వు దూరం పెట్టి ఆయన దూరం జరిపేసి నిష్ఠూరం చేసుకొని నువ్వు ఇప్పుడు ఆ మాటలు మాట్లాడడంలో అర్థం లేదు. సార్, ఈ లిక్కర్ స్కామ్ లో మరి రోజు రోజుకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మోదీ గారిని, అమిత్ షా గారిని కూడా ఇదే ఈ అంశం మీద కలిసారని కూడా మొత్తం సర్క్యులేట్ అయిపోయింది. సో ఆ రకంగా వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఇది కూడా రంగంలోకి దిగింది. మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయా సార్? సరే, అది కేసు సాక్ష్యాధారాలను బట్టి చెప్పినాయి కదా. ఇప్పుడైతే కొందరు అధికారులు అయినారు. అయినప్పుడు వాళ్ళందరినీ విచారించినప్పుడు సాక్ష్యాలు ఆయన మీద నిరూపితమైతే తప్పకుండా అరెస్ట్ ఉంటుంది. అంటే తొందరలో జరగచ్చా సార్? టైం అంటే టైం ఎట్లా చెప్తాము, సాక్ష్యం విచారణ జరగాలి కదా. సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ జరుగుతుంది. విచారణలో వచ్చిన వాస్తవాలను బట్టి కేసు ఉంటుంది. ఓకే సార్, పైనుంచి అంటే మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుందని కూడా మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని, మోదీ గారిని కూడా ఆయన వేడుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా సన్నిహితంగా మెలిగారని, కాస్త ఢిల్లీ వెళ్ళి కలిశారన్నట్టు కూడా సర్క్యులేట్లు ఉంది. సో ఆ రకమైన ప్రయత్నాలు, ఆయన కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా వార్తలు వస్తున్నాయి. తప్పించుకునే దానికి ఎట్టయితుంది, కేసులో ఆధారాలు దొరికినప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఉండే అమిత్ షా కానీ, మోడీ కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి గారు ప్రతి విషయంలోనూ జోక్యం చేశారు. రాజకీయ పరంగా ఆలోచన చేస్తారు, ఎందుకంటే అక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం ఉంది. రెండోది, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలే ప్రధానమంత్రికి మెజారిటీ వచ్చేదానికి ఆ ఎంపీల బలం, సంఖ్యాబలం అవసరం అవుతుంది. అటువంటిప్పుడు ఈయన పోయి ప్రాధేయపడినా అది పడినా వాళ్ళు జోక్యం చేసుకోరు. అరెస్ట్ చేయమనొచ్చు, చేయకపోవచ్చు. అది కేసు యొక్క ఆధారాలు, కేసులో లభ్యమైన ఆధారాలు బట్టి ఉంటాయి. ఊరికి ఎడామడిగా చేస్తే కనుక ఒక రాజకీయ నాయకుడిని అది బూమ్రాంగ్ అవుతుంది. అందుకని వాళ్ళు సాక్ష్యాధారాలను గట్టిగా సేకరించిన తర్వాతనే ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే తప్పకుండా అరెస్ట్ జరుగుతుంది.